హాయ్ అండి. ఈరోజు అయితే మా పిల్లలు స్నాక్స్ చేస్తున్నాను. వైట్ సాస్ పాస్తా సింపుల్గా అయిపోయింది, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నెలో హాట్ వాటర్ తీసుకోండి. నేనైతే ఒక కప్పు పాస్తా వేస్తున్నాను. కొంచెం సాల్ట్, 2-3 డ్రాప్స్ ఆయిల్ అండి. ఒక 10 మినిట్స్ తర్వాత వడపోసుకోండి. సన్నగా తరగాలి. ఉల్లిపాయలు బాగా రెడ్ కలర్ వచ్చేదా వేయించుకోవాలి. 2-3 చిన్న ఉల్లిపాయ రెబ్బలు సన్నగా తరిగి దాంట్లో వేయండి ఉల్లిపాయల్లో. తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం వేసుకోండి. 1/2 టీ స్పూన్ సాల్ట్, కార్న్ ఫ్లవర్ 1 స్పూను. దీన్ని ఎగ్ బీటర్ పెట్టి కలుపుకుంటే బాగుండిద్దండి, లేకపోతే గడ్డగట్టిపోయిద్ది. మిల్క్ వేసినప్పుడు కొంచెం మిల్క్ యాడ్ చేస్తూ కలుపుకుంటుంటే గడ్డలు గడ్డకుండా ఉండిద్ది. ఇలాగే మెల్లగా కలుపుకుంటుండి. 1.5 కప్పు పట్టిందండి పాలు. కొంచెం కలుపుకోండి. ఇందులో చీజ్ వేసేస్తున్నానండి, అమూల్ వారిది. మనం బాయిల్ చేసుకున్న పాస్తాని దీంట్లో వేసి కలుపుకోవాలండి. ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలండి. 1/2 టీ స్పూన్ పెప్పర్, టేస్ట్కి సరిపోను రెడ్ చిల్లీ ఫ్లేక్స్. మా పిల్లలకి ఎంతో ఇష్టమైన చీజ్ లేస్. ముందే చీజ్ వేసానండి, అయినా కూడా పిల్లలకి ఇష్టమని మళ్ళీ వేసాను. అంతేనండి, మన వైట్ పాస్తా ఎంతో సింపుల్గా టేస్టీగా పిల్లలకి ఇష్టంగా పెట్టుకోవచ్చు. మనం లాస్ట్లో గార్నిషింగ్గా రెడ్ చిల్లీ ఫ్లేక్స్. మా పిల్లలు అయితే మూవీ చూస్తూ పాస్తా తింటూ ఎంజాయ్ చేశారండి, మీరు కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.